గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను మనీలాలో ఉన్నాను. మీరు ప్రీవియస్ వీడియో చూసారు కదా, స్లమ్ వీడియో. చూడకపోతే ఎవరైనా చూడండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనము మనీలాలో ఒక మార్కెట్కి వచ్చినాం అనమాట, బిగ్గెస్ట్ మార్కెట్. ఆ మార్కెట్ని అయితే ఈరోజు విజిట్ చేద్దాం. రేట్లు ఎలా ఉన్నాయి, ఇంకేమేమి దొరుకుతాయి, అసలు మా ఫిలిపిన్ పీపుల్ ఏమేమి తింటారో మనం ఈరోజు అయితే వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ ఏరియా మొత్తం స్టార్టింగ్ అనమాట, ఇక్కడ నుంచి. ఇది చాలా పెద్దది మార్కెట్. సో ప్రతి ఒక్కటి ఉన్నది, హోల్సేల్ షాప్స్ దగ్గర నుంచి వెజిటేబుల్ షాప్స్, బట్టల షాప్స్ అవన్నీ ఉన్నాయి. సో అందుకనే ఇక్కడికి వచ్చేసిన. సో ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం, ఓకేనా? మార్కెట్ స్టార్టింగ్లో ఉన్నాయి, ఇట్లా ఉన్నది ఫ్రెండ్స్. దాదాపు 2 o'clock అవుతుంది, బాగా ఎండ కొడుతుంది. సో ఒక కొబ్బరి బొండ అయితే తాగుదాం ఇక్కడ. హలో, హౌ మచ్? 50 peso. హలో, సో వన్ గుడ్ వన్. వాట్ సో గైస్ 50 peso అంటే కొబ్బరి బొండాలు 75 rupees అనమాట. బొండా ఒకటి ఇట్లా కవర్లు ఇచ్చారనమాట, ఈ కవర్లవే తాగాలి. ఇల్లున్న కొబ్బరి కూడా ఇంట్లోనే వేసారు, మరి ఎట్లా తింటారో ఏమో తెలియదు. సో గైస్ బోండా తాగేసినాం కదా, 75 rupees బోండా వర్తా కాదా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మన ఇండియాలో మ్యాక్సిమం నేను 50 రూపాయల బోండా అయితే తాగిన, ఇక్కడ 75 రూపాయలు. బట్ సైజు కూడా పెద్దగానే ఉంది, నీళ్ళు కూడా తీయ ఉన్నాయి అన్నమాట. సో అది మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయి. హలో, వెజిటేబుల్స్ కంటే ముందు మనం మీట్ సెక్షన్కి వెళ్ళిపోదాం, తర్వాత వెజిటేబుల్ సెక్షన్కి వచ్చేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మీట్ రకరకాలు ఉందన్నమాట. చికెన్ ఉంది, పోర్క్ ఉంది. హలో, చికెన్ హౌ మచ్? 220. పోర్క్ నాన్ హౌ మచ్? 400. ఇక్కడ చేపలు ఉన్నాయి రకరకాలవి, 70 pesos నుంచి స్టార్ట్, అంటే 100 రూపాయలు అనుకోవచ్చు. 100, 150 అట్లా ఉన్నాయి అనమాట. డిఫరెంట్వి, కాకపోతే ఫ్రెష్ ఇవి. ఇది టూనా ఫిష్ లాగానే ఉంది ఇది. ఈజ్ దిస్ టూనా ఫిష్? నో, ఓకే, టూనా ఫిష్ అంట. ఓకే, దట్ ఈస్ టూనా ఫిష్. దిస్ వన్ తంబాకుల్ ఫిష్ అంట. సో రకరకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఫ్రై చేస్తారు చూసిండ్రా ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఇవే ఫ్రై చేస్తా. ఇక్కడ మొత్తం లైవ్ ఫిష్, ఆల్చిప్పలు, ఏంటి ఆల్చిప్పలే అనుకుంటా. సో ఏంటబ్బా ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి చేపలు, కొంచెం లైట్ పింక్ కలర్లో. ఇట్లా ఈ ఆక్టోపస్ అనమాట, ఆక్టోపస్ అమ్ముతున్నారు. ఇది సముద్రపు నాచు. సో మంచిగా ఉన్నాయి, కట్ చేసి పెట్టారు. ఇటు సైడ్ కూడా రకరకాల చేపలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ. సో ఇవి టూనా ఫిష్ కావచ్చు మరి, ఇవన్నీ రకరకాల చేపలు. హలో, రకరకాల చేపలు ఇవన్నీ. నాకు తెలిసి ఒక ఇండియన్ కరెన్సీలో 150 నుంచి స్టార్ట్, 150 నుంచి ఒక 500 వరకు ఉన్నాయి. ఇవి వైట్ కలర్ ఫిష్, ఇది పులస చేపలాగా అనిపిస్తుంది. పులసనో ఇలసనో ఏందో తెలియదు. పులస చేపలు ఈ గోదావరిలో దొరుకుతాయి కదా, సముద్రంలో దొరకవు కదా. సో అది ఇదంతా చికెన్ సెక్షన్. ఇక్కడ నుంచి ఇదిగో అక్కడి వరకు చికెన్ పార్ట్స్గా వేసేసి అమ్ముతున్నారు. సో ఐస్ గడ్డలలో పెట్టారు మొత్తము. ఇక్కడ థాయిలాండ్లో, ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తం ఐస్ గడ్డలను వీళ్ళు వాడినంత ఎక్కువ ఎవరు వాడరు. హలో, హౌ మచ్ చికెన్? 200. ఓకే, ఇది ఇక్కడ వచ్చేసి పోర్క్ మాంసం ఉన్నది, ఇటు సైడ్ కూడా పోర్కే. సో ఇక్కడ ఏదో ఉంది, ఇటు కూడా చేపలే ఉన్నాయి ఫ్రెండ్స్, చేపలు. ఇది ఈ మార్కెట్, అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి ఇక్కడ. సముద్రం పక్కన ఉంది కాబట్టి సీ ఫుడ్ చాలా చాలా ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట. చికెన్ ఇంకా పోర్క్, మటన్ తోటి కంపేర్ చేస్తే. సో ఇక్కడ మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది ఇదన్నమాట. వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక.
ఇక్కడ కూడా ఆకుకూరలు ఉన్నాయి, కాకపోతే ఈ అరిటాకులను మరి వీళ్ళు ఏం చేస్తారు, అరిటాకులు మనలాగా టిఫిన్లలో తినడానికి వాడతారా మరి ఏంటి తెలియదు. బట్ ఆ అరిటాకులు కూడా అమ్ముతున్నారు. ఇటు సైడ్ మొత్తం ఫ్రెష్ ఫ్రెష్ ఆకుకూరలే ఉన్నాయి, కొత్తిమీర అన్నీ, ఉల్లాకు, కట్ చేసిన కూరగాయలు మొత్తం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టమాటోసు, రా పప్పాయ అన్నీ. సో ఇక్కడ బ్రోకలీ ఉంది, బ్రోకలీ 70 పెసోలు అంట, మనకి తెలిసి 150 రూపీస్ ఉంటుంది అనుకుంటా, 135 రూపీస్. పెసర్లు అవి ఇవన్నీ. బట్ ఇక్కడ ఈ కంట్రీలో నిమ్మకాయలు మాత్రం చిన్నవి ఉన్నాయి అండ్ ఉంటే పెద్ద ఉన్నాయి, మామూలు సైజులో అయితే లేవు. పొటాటోస్ కూడా చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముతున్నారు. ఇవి నూడిల్స్ అండ్ ఇవన్నీ కూరగాయలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం మన ఇండియాలో దొరికినట్టే దొరుకుతున్నాయి. ఇవి పండ్లు, యాపిల్స్, గుడ్లు, దొడ్డుప్పు అన్నీ. చేపల్ని మొత్తము సగం ఎండబెట్టేసి అమ్ముతున్నారు, మొత్తం కట్ చేసేసి అందులో వెల్లుల్లి ఉంటుంది కదా, ఎల్లిపాయలు దంచేసి ఇట్లా మ్యారినేట్ చేసారు. ఇది ఒక ఐటమ్ అనమాట, ఫిలిప్పీన్లో తినడానికి అని చెప్పేసి రెడీ టు కుక్ అనమాట, మొత్తం ఫ్రై చేసుకొని తినొచ్చు. మార్కెట్లో ఎగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే పింక్ కలర్ ఎగ్స్, మరి కలర్ వేసారా లేకపోతే ఇది ఏంటో తెలియదు. చిన్న చిన్నగా వేరే వేరే రకరకాల నాటుగుడ్లు ఉన్నాయన్నమాట. ఇదంతా గుడ్ల షాపు. సో అది ఇటు సైడ్ కోకోనట్ ఉన్నాయి, కొబ్బరికాయలు. ఎవరన్నా ఇంత పెద్ద కొబ్బరికాయ చూసారా ఫ్రెండ్స్, బాగా పెద్ద ఉంది. 40 పెసోలు అంటే మనకి 60 రూపీస్ అనుకోవచ్చు. అంటే మొత్తం చేపలు ఉన్నాయి, అన్ని రకాలవి. పచ్చి చేపలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఈ ఎండ్రికాయలు, పచ్చి ఎండ్రికాయలు మొత్తం ఉన్నాయి, రకరకాల రొయ్యలు, సీ ఫుడ్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉన్నది చూడొచ్చు. కూరగాయలు కూడా ఉన్నాయి, కూరగాయలు ఇవి అల్లం, పెద్ద పెద్ద అల్లం, చిన్న చిన్న అల్లం మంచిగా ఉన్నది. ఇది చూడొచ్చు, ఇదంతా సీ ఫుడ్డే. మామిడికాయలు అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు. మార్కెట్ వచ్చేసి చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. సో ఇక్కడ ఇంటికి సంబంధించిన అన్ని సామాన్లు అవన్నీ ఉన్నాయి. ఈడేంటి ఈడ కూర్చున్నారు, ఇది ఆయిల్ అంట, హెర్బల్ ఆయిల్. చెట్లు ఉన్నాయి, చెట్లను కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. ఇవి మొత్తం వెజిటేబుల్సే, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ మొత్తం కట్ చేసినవి అవన్నీ అమ్ముతున్నారు. ముల్లంగి, బీరకాయ, అన్నం. ఇది ఏంటంటే సాల్ట్, రా సాల్ట్ అంటే దొడ్డుప్పు కూడా అమ్ముతున్నారు. నిమ్మకాయలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, దోసకాయలు అండ్ కాకరకాయలు ఇవన్నీ, మొక్కజొన్న అండ్ అరటిపళ్ళు. ఫిలిప్పీన్లో ఫుడ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కంపేర్ చేస్తే. వీళ్ళు ఏంటంటే ఆ పుల్లలకు గుచ్చుకొని అవి ఆయిల్లో ఫ్రై చేసుకొని అవే ఎక్కువ తింటారు, ఇళ్ళల్లో వండుకోరు అనమాట. సేమ్ థాయిలాండ్లో లాగానే ఇక్కడ కూడా ఒక మీల్ మాత్రం ఇంట్లో వండుకుంటారు, మీల్ అంతా బయట వండుకొని తింటారు. చాలా తక్కువ క్వాంటిటీ తింటారు, ఎక్కువ మాంసం తింటారు అనమాట. పోర్కు, ఇంకా చికెను, మటను, బీఫ్, ఇంకేంటి సీ ఫుడ్ చాలా ఎక్కువ తింటారు. బట్ ఈ మనీలా సిటీలో మాత్రం సీ ఫుడ్ ఎక్కువ తింటారు, ఎందుకంటే కోస్టల్ ఏరియా కదా. సో యూజువల్గా తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి అది తింటారు. సో అది మార్కెట్ మాత్రం చాలా చాలా పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్. మార్కెట్లో ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నారు. చికెన్ ఫ్రై అనుకుంటా, KFC లా ఉంటుంది. నూడిల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో హౌ మచ్ చికెన్? 80 అంటే దాదాపు 120 రూపీస్ అనుకోవచ్చు. ఇక్కడ బొగ్గులు పెట్టి కాలుస్తున్నారు చికెన్ని, మ్యారినేట్. ఈజ్ ఇట్ స్పైసీ? స్పైసీ, ఓకే, స్పైసీ ఉంటుందంట. సో ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఇది, ఆడ నూడిల్స్ ఉన్నాయి. అక్కడ వాట్ ఈస్ దట్? ఓకే, అది బ్యాంబో స్టెమ్ రైట్? ఓకే, బ్యాంబో స్టెమ్ తోటి స్టఫ్ లాగిస్తారు అనమాట. సో ఇది లోకల్లో రెస్టారెంట్. ఓలా ఇక్కడ స్పానిష్ కూడా మాట్లాడతారు. ఇగో ఇక్కడ కూడా ఒకటి రెస్టారెంట్ ఉన్నది చిన్నది, చికెన్ అవి ఇవి అమ్ముతున్నారు అనమాట. హలో. సో బనానాలు, ఇక్కడ అరటిపళ్ళు 35 పెసోలు. 35 పెసోలు అంటే 45 50 అనుకోవచ్చు. ఇది లిచీ ఫ్రూట్ 25 అంట, హాఫ్ కేజీకి 25 అంటే ఇది ఎంత అంటే 45. ఇది కూడా 45 రూపీస్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఎండిపోయిన ఫిష్ దొరుకుతుంది ఫ్రెండ్స్, ఫిష్, చికెన్, పోర్క్, ఇదంతా రెస్టారెంట్ అనమాట, చిన్న రెస్టారెంట్.
చికెన్ కూడా అంతే. చికెన్ ఇక్కడ స్కిన్ తోటి అమ్ముతారు, వెరైటీ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నూడిల్స్ ఉన్నాయి. సో ఇది ఫుడ్ అన్నమాట. బ్రూనైలో లాగానే ఇక్కడ కలర్ కలర్ జ్యూసెస్ అయితే అమ్ముతున్నారు. ఏవో కొంచెం చాక్లెట్ అంట, అదంట, ఇదంట, రకరకాల జ్యూసెస్ ఉన్నాయి కలర్ఫుల్గా. హలో కలర్ఫుల్ జ్యూసెస్ ఉన్నాయి. నేను ఇవి ట్రై చేయాలనుకోవట్లేదు. సో అది మనీ కావాలా? ఓకే బాయ్, టేక్ కేర్. సో గైస్ ఇక్కడ చిన్న పిల్లలు వెనకాల పడుతూ ఉంటారు అనమాట. ఇదిగో ఇక్కడ తినే ఫుడ్ కంటే, కూరగాయల కంటే ఎక్కువ ఈ బజ్జీలు అవి ఇవే ఎక్కువ ఉన్నాయి. సో మైదా పిండితో తయారు చేసిన బజ్జీలు. ఈ సాస్ ఉంటుంది, సాస్లోకి వేసుకొని తినాలి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్స్, ఆయిల్, లెమన్, మ్యాంగోస్. ఇక్కడ మ్యాంగోస్ కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అక్కడ పుచ్చకాయలు ఉన్నాయి. సో కొంచెం ఇండియా తోటి కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే ఇవి. సో అది ఇదిగోండి డబ్బాలో ఇట్లా పెడతారనమాట. గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ, బట్ బాగున్నాయి. ఇక్కడ చిన్న చిన్న టైలర్ లాగానే ఉన్నాయి. మామూలుగా రోడ్ల మీద పెట్టేసి అమ్ముతున్నారు కూరగాయలన్నీ. ఇట్లా చిన్న బండ్లు కూడా ఉన్నాయి, కవర్లలో పట్టేసి ఒక్కొక్కటి 30 పైసలు 20 పైసలు అట్లున్నాయి అనమాట. అవి చూడవచ్చు. టమాటాలు, లెమన్ సైజ్ అయితే గింతే ఉన్నది చిన్నగా. ఇక్కడ ఆలుగడ్డలు, ఇవి చిన్న షాప్ ఇది. ఇటు సైడ్ మొత్తం కిరాణా షాప్ ఉందన్నమాట. ఆయిల్ అవన్నీ పెట్టి. హలో, మనకి చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, సో ఇవి చిన్న చిన్న ప్యాకెట్లు లా పెట్టి అమ్ముతున్నారు. మసాలాలు అవి ఇవి. ఈ ఆయిల్ కూడా చిన్న కవర్లలో పెడుతున్నారు, కవర్లలో పెట్టేసి అమ్ముతున్నారు. వెరైటీ ఉన్నది ఇది. ఆయిల్ హౌ మచ్? 20 peso. ఓకే, 100 grams. ఓకే, 100 grams. ఇలా ఉంది. 20 అంటే 30 రూపీస్ అనమాట, ఇండియన్ రూపీస్లో. సో ఇది ఒక చిన్న షాప్. వాట్స్ యువర్ నేమ్? My name is Justin Piobad. జస్టిన్? జస్టిన్? Yeah, Justin. ఓకే, యువర్ షాప్? Yeah. ఓకే, గుడ్. ఓకే, ఇక్కడ ఎగ్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. అది ఇక్కడ ఒక చిన్న షవర్మా షాప్ ఉందన్నమాట. ఇది ఇస్ దిస్ చికెన్? బీఫ్? అబ్బరా బిడ్డ, బీఫ్ షవర్మా అంట. సో ఇలా ఉన్నది బీఫ్ షవర్మా. ఇక్కడ వచ్చేసి చికెన్. మనకి యూజువల్గా చికెన్ కాస్ట్ మీకు మెన్షన్ చేస్తా. చికెన్ కాళ్ళు అవి ఇవన్నీ ఉన్నాయి. మనకి యాక్చువల్గా స్నాక్స్ ఉంటాయి కదా, స్నాక్స్లో మనకి చికెన్ తై అవి కబాబ్లు అవి ఇవి చేస్తారు. కానీ ఇక్కడ చికెన్కి సంబంధించిన హెడ్, కాళ్ళు, ఇంకేంటి దాని లోపల ఉండే పేగులు స్నాక్స్లో తింటారు అనమాట. ఇక్కడ కొంచెం వెరైటీగా. సో మనకి మామూలుగా మనం పడేస్తాం కదా, అన్నీ పడేసేటి అన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే మంచిగా మ్యారినేట్ చేసి తింటారు. సో అట్లున్నది అంతా ఒక ఏమంటారు అవన్నమాట. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి కదా, కూరగాయలని డైరెక్ట్ కట్ చేసేసి కేజీలకు చొప్పున అమ్ముతున్నారు. మనకి వంట చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు మొత్తం వెజిటేబుల్స్ అన్ని ఇట్లా కట్ చేసేసి కవర్లో పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. సో వంకాయలు ఇవన్నీ కట్ చేసేసి పెట్టేశారు, మంచిగా టైం సేవ్ అవ్వడానికి. అన్ని కూరగాయలు ఉన్నాయి ఇక్కడ. ఉల్లాకు, క్యారెట్, ఇంకా కంకులు, ఆకుకూరలు మొత్తం అన్నీ ఉన్నాయి మంచిగా. ఇక్కడ ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో అదే మొత్తం చైనాలో కానీ ఇక్కడ కానీ వీళ్ళు ఎక్కువ ఆకుకూరలు వాళ్ళ మీల్లో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారనమాట. సో అది మునిగాకు కూడా ఉన్నది. సో అందరు చాలామంది మునిగాకు తినాలంటారు. కానీ ఇది ఇక్కడ కట్టలు పెట్టి అమ్ముతున్నారు మునిగాకు. ఇది తోటకూర లాంటిదే, అది కూడా తోటకూర లాంటిదే. ఇవన్నీ అదేంటిది, ఇది కాకరకాయ, బెండకాయ, అన్ని వెజిటేబుల్స్ మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి, మామూలుగా పాడైపోలేదు, మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవన్నీ కూరగాయలే. ఇక్కడ కూడా అన్ని ప్యాకెట్లలో పెట్టేసారు. సో వెజిటేబుల్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నది వెన్ కంపేర్డ్ విత్ ఇండియా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒకడ. ఇక్కడ వచ్చేసి అరటికాయ పువ్వు, నేతి బీరకాయ ఉన్నది. ఇవన్నీ రేట్లు ఎట్లున్నాయంటే 20 peso నుంచి 30 peso మధ్యలో ఉన్నాయన్నమాట. రా పప్పాయ, ఇంకేంటి ముల్లంగి, కంద, ఇవి అన్నీ. నాన్ వెజ్ లవర్స్ ఉంటారు కదా, సీ ఫుడ్ లవర్స్, వీళ్ళకి ఏంటంటే చికెన్. ఇస్ దిస్ చికెన్? ఫిషా? ఓకే, ఫిష్ ఉంటుంది కదా మనం.
Mumbai ka? నో ముంబై, ఇండియా, హైదరాబాద్. India ka rin. హైదరాబాద్. Paano yung Mumbai? సో ఇది ఏంటంటే చేపలు, ఉప్పు చేపలు అంటారు కదా, కొంచెం మెత్త ఉంటాయి, బాగా గట్టి కాదు, కొంచెం మెత్త ఉన్నప్పుడే వీటిని కవర్లలో పెట్టేసి అమ్ముతున్నారు ఇవి. ఇక్కడ రైస్ అండ్ చికెన్ కర్రీ అడోబో అని పిలుస్తారు. యాక్చువల్గా దీన్ని రైస్ అండ్ చిన్న సాస్ తోటి తింటారు అనమాట. ఫిలిప్పీన్స్ ట్రెడిషనల్ ఫుడ్ రైస్ ఇది, లేకపోతే రైస్ పోర్క్, లేకపోతే రైస్ ఫిష్. దీన్ని అడోబో అని పిలుస్తారు. హలో చెక్ నేమ్. ఓకే 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 ఓకే. సో ఇది గైస్ చూసారు కదా, మామూలుగా వీళ్ళు ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ మొత్తము హోల్సేల్ షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది పెద్దగా మేజర్ ఏరియా అన్ని ఫిలిప్పీన్లో, ఇది పోర్ట్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి అన్ని వేరే వేరే పెద్ద పెద్ద షాప్లకు వెళ్ళిపోతాయి అనమాట. అన్ని హోల్సేల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఇంకా. సో అది అండ్ వీళ్ళు మనలాగానే ఇండియన్స్ లాగానే రైస్, అంటే సౌత్ ఇండియన్స్ లాగానే ఎక్కువ రైస్ అనేది కన్జ్యూమ్ చేస్తారు. ప్రతి దాంట్లో రైస్ కామన్గా ఇంతైనా తింటారు. సో మనం తింటాం కదా, రైస్ లేకపోతే మనకు మంచిగా అనిపించదు, తిన్నట్టు అనిపించదు కదా, వీళ్ళకి కూడా అంతే, రైస్ బాగా తింటారు. ఇక్కడ మొత్తం రైస్ మొత్తం బాగున్నది, రైస్ ఐటమ్స్. ఇక్కడ ఏదో పోర్క్, మటన్, బీఫా. అయ్యయ్యో, నేమ్ సో గైస్ ఇది బీఫ్ తోటి తయారు చేసి ఒక ఐటమ్. రైస్ ఉడకబెట్టారు, అందులో పచ్చి మాంసం వేసి ఉడకబెట్టిన తర్వాత సూపీ నూడిల్స్ లా ఉందన్నమాట. కట్ చేసి ఇస్తున్నాడు అన్నమాట అన్న. సో ఇది చిన్న పాప కూడా తింటుంది ఇక్కడ. సో అది ఒక తాతను చూసిన, తాత ఆయన తెచ్చుకున్న దాంట్లో ఇక్కడ ఒక 4 పిల్లులు ఉన్నాయి. ఫుడ్ తెచ్చుకున్నాడు, ఫుడ్ తెచ్చుకొని ఆ పిల్లులకు వాళ్ళకి వీళ్ళకి మొత్తం అంతా షేర్ చేస్తున్నాడు అనమాట. వాటికి వాటర్ కూడా పెట్టిండు. సో చూడొచ్చు, 1 2 3 4 పిల్లులు ఉన్నాయి, ఒక కుక్క ఉన్నది. ఇంత ముందు వరకు తిన్నదనమాట. తాతను చూస్తే నాకు చాలా గ్రేట్గా అనిపించింది. ఆయనకు పాపం ఫుడ్ లేకున్నా కానీ పాపం వాటికి పెడుతున్నాడు అనమాట. వాటికి ఇంకా వాటర్ కూడా పెట్టిండు. సో అది ఆయన ఉన్న దాంట్లో పంచాలంటే కొంచెం లోపల నుంచి జాలి గుణము, ఇంకా అవన్నీ వదులుకోవడానికి ఉండాలి కొంచెం ధైర్యము. సో ఆయనకు 2 ప్యాకెట్లు ఉన్నాయి, అయినా కూడా ఒకటి ఆ పిల్లులకు పెట్టేసి ఇంకోటేమో ఆయన తింటలేడు అసలు, ఆ పిల్లులకే పెట్టేస్తున్నాడు. సో అది 4 o'clock అయిపోతుంది. సో మనం ఏం చేద్దాం అనంటే మళ్ళీ మన హాస్టల్ సైడ్ వెళ్దాం. యాక్చువల్గా నా కరెన్సీ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఏమంటారు, ఈ ర్యాపిడోలకే అయిపోతుంది డబ్బులు మొత్తము. ఇది నో ప్రాబ్లం, నో నీడ్ హెల్మెట్. సో డబ్బులన్నీ ర్యాపిడోలకి అయిపోతున్నాయి, నా మనీ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు వెళ్ళేసి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని కొన్ని డబ్బులు తీసుకొని పెట్టుకోవాలి. సో అది గైస్, హెల్మెట్ పెట్టుకుందాం. సో బ్రదర్ ఫోన్ మాట్లాడుతున్నాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి, ఆమె ఏమో మొత్తుకుంటుంది, తిడుతుంది పాపం. సో నాకెట్లా అర్థమైంది లోకల్ లాంగ్వేజ్ అనుకోకండి, భాష ఏదైనా గర్ల్ ఫ్రెండ్ పెట్టే టార్చర్ మాత్రం కామనే ఏ కంట్రీలో అయినా. క్యాష్ అండ్ క్యారీ మకాటి. సో గర్ల్ ఫ్రెండ్ తోటి గొడవ అయింది, ఆయనతో మెల్లగా తీసుకెళ్ళమని చెప్పిన. గో స్లో, నో ఫాస్ట్, ఓకే, స్లో. మళ్ళీ ఆయనతో గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్న చిరాకు తోటి నన్ను లారీకి గుద్దిండి అనుకోండి, ఇక నాకు నా వీడియోస్ రావు, ఇక అంతే పని అయిపోతుంది. హలో బ్రదర్, హలో. యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్? నో, డోంట్ ఫైట్, ఓకే. యూ మస్ట్ లవ్. అమ్మ ఇంత తుక్కు తిట్టింది కానీ నవ్వుకుంటా చెప్తున్నాడు.
ఇక మన అన్నలందరి కింద కామెంట్లు వేసుకుంటారు, మగవాళ్ళ లవ్ అమ్మాయిలకు అర్థం కాదు, మీరు వేస్ట్, మీరు అది ఇది అని చెప్పేసి. కానీ నిజంగానే పాపం అబ్బాయిలు జెన్యున్గా లవ్ చేస్తారు. తుక్కు తిట్టింది ఫోన్లో. నేను వచ్చేటప్పుడు కూడా బండి మీద కూర్చుంటే స్టార్టింగ్ నుంచి వచ్చే ఒక 2-3 నిమిషాల వరకు గొడవ పెట్టుకొని నరాలు తెంపుకుంటాడు అనమాట అన్న. సో అయినా కానీ మంచోడు, యూ మస్ట్ లవ్ అంటున్నాడు. అది గైస్, నేను ఇది ఒక పెద్ద మాల్కి వచ్చిన క్యాష్ అండ్ క్యారీ అని చెప్పేసి. నేను లాస్ట్ టైం ఇక్కడనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. సో వెళ్ళేసి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటా. ఇక్కడే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నా, $100 చేంజ్ చేసుకున్నా. ఇంకా మనం ఒక 3-4 డేస్ ఉంటాం కాబట్టి సరిపోతుంది. సో మాల్ అట్లా లైట్గా ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేద్దాం. సో ఇటు ఫస్ట్ ఏముందంటే వైన్స్ అండ్ స్పిరిట్స్ అంట, లోపలికి వెళ్దాం. ఇక్కడ చూద్దాం ప్రైస్లు ఎట్లుంటాయి. ప్రైస్లు అంటే మనం ఇక కన్వర్ట్ చేసుకోవాలి ఇవన్నీ. సో ఇవన్నీ ఒక బాటిల్స్. ఇవి ఏంటంటే విస్కీ, మామూలుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చూస్తాయి కదా, సేమ్ అలాంటివే ఉన్నాయి కలర్గా. సో అది ఇక్కడ ఏమున్నాయి, రొస్సో అట. రొస్సో ఏంటిది, ఏందయ్యా ఇది, ఇదేందయ్యా ఇది, నేను చూడలా. ఇటాలియా ఏందో నాకు తెలిసి. దాల్ M&R TAL ఏంది, పేరు లేదు. విస్కియా వోడ్కానా ఏంటిదో ఏం రాసైతే లేదు. న్యాచురల్లీ ఇన్ఫ్యూజ్డ్ విత్ బొటానికల్స్, చెట్ల మందా ఏంది ఏందో ఫ్రెండ్స్. ఇది హర్బ్స్ అది ఇదని ఉన్నది. టానిక్ అయితే ఇక్కడ ఎందుకు పెడతారు. మిక్స్డ్ లిక్కర్స్ అంట, ఇదేందో రకం, కొత్త రకము. సో అది ఇక్కడ ఏమున్నాయంటే ఇది కూడా మిక్స్డ్ అవి. దీనికి ఏం పేరు లేదు మరి, కొత్త బ్రాండ్స్ ఏందో తెలియదు, కొత్తది రకరకాల చెట్ల మందులు అవి ఇవని చెప్తున్నారు, రాసి ఉన్నది అక్కడ. ఇదేంటి, ఇది కూడా అంతే. టకీలా ఏంటి, టకీలా మేడ్ విత్ బ్లూ అగ్వి ఏందో. సో ఇది ఫ్రెండ్స్, ఇది చూడండి. కొన్ని ఏంటంటే ఇక్కడ వోడ్కా ఉంది, అబ్సల్యూట్ వోడ్కా అంట, SKY వోడ్కా. ఇది ఒక వోడ్కా. ఇది బ్లూ కలర్, ఇదేంటి పీచ్ కలర్ వోడ్కా. ఓకే, సో ప్రైస్లో వచ్చేసి ఇట్లున్నాయి. మన ఇండియా 1 రూపీ వచ్చేసి ఇక్కడ 1.50 రూపీస్ అన్న. సో గైస్ అక్కడ వీడియో తీయద్దని చెప్పారు, అవే ఏదో వోడ్కాలు అవి ఉన్నాయి. సో అది మామూలుగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మాల్లో కూడా ఇది లిక్కర్ షాప్ ఉన్నది. సో ఇటు సైడ్ మొత్తం మనకి డీమార్ట్ లాగా అనమాట. డీమార్ట్ లెక్క ఒక 10-15 కౌంటర్లు ఉన్నాయి మొత్తము. అక్కడ స్టార్టింగ్ నుంచి ఏవో తినే ఐటమ్స్, ఇంకేంటి పాప్కార్న్లు అవి ఇవి అన్నీ అమ్ముతున్నారు. వరుసగా స్టాల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో రెస్టారెంట్స్ ఉన్నాయి. మామూలుగా యూజువల్గా ఏ మాల్లో అయినా కానీ పైన ఉంటుంది కదా ఫుడ్ కోర్టు, కాకపోతే ఇక్కడ మాత్రం కిందనే ఉంది ఫుడ్ కోర్ట్. ఇక్కడ జ్యూసెస్ అవన్నీ అమ్ముతున్నారు. అటు సైడ్ ఒక చైనీస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చైనీస్వి, ఫిలిప్పైన్వి, ఇంకా మలేషియా రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. సో అది ఇక్కడ పోర్క్, చికెన్, మటన్ అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ బర్గర్, పోర్క్ బర్గర్ అన్నమాట. సో అది ఇది ఇక్కడ పాప్కార్న్ ఉంది. ఇక్కడ ఇంకో స్టాల్ ఉంది. సో గైస్ నేను మాల్ నుంచి బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీడియో నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడ చాలా మంది సెక్యూరిటీ ఉన్నారనమాట. లోపల కూడా సెక్యూరిటీ ఉంటారు, ఏం దొంగతనాలు అవి ఇవి జరగకుండా. సో వాళ్ళు ఏమన్నారంటే వీడియోలు తీయొద్దు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇక లైట్ తీసేసుకున్నా, హాస్టల్ వైపు అయితే వెళ్తున్నా. యాక్చువల్గా ఈరోజు గమనించిన దాంట్లో మ్యాక్సిమం అయితే మన ఇండియా తోటి కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మిగిలిన అంతా కూరగాయలు అవి అంతా నార్మలే. సో అది గైస్, అండ్ రేపటి వీడియోలు కొంచెం డిఫరెంట్ వస్తాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఈ వీడియో ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో ఏం నచ్చింది, ఎక్కడ నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.